హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ప్రతి అమ్మాయికి ఒక కళ ఉంటుంది, తన పెళ్ళికి మొదటి గోల్డ్ వచ్చేసి వడ్డానం. అలానే నా పెళ్ళికి కూడా వడ్డానం తీసుకోవాలి అని చెప్పేసి ఒక కళ ఉండిద్ది. నా పెళ్ళికి దాదాపు అన్నీ తీసుకున్నాను గోల్డ్ సంబంధించినవి, కానీ ఏదో మిస్ అవుతుంది అనేది అలా ఆలోచిస్తే వడ్డానం. సరే ఏదైతే అది అవుతుంది, స్టార్ట్ చేద్దాం, వడ్డానం తీసుకుందాం అని చెప్పేసి నేను చాలా షాప్స్ తిరిగాను. అలాంటిది ఒక షాప్లో నాకు దొరికింది నాకు నచ్చిన వడ్డానం. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, నేను తీసుకున్న ప్రతి దాంట్లో గోల్డ్ ఎక్కువ కావాలి అని చెప్పేసి అనుకున్నాను. అందుకే నేను గోల్డ్ వడ్డానమే చూశాను ఎక్కువ. కానీ నేను ఎలాంటి వడ్డానం తీసుకునేది మీ అందరికీ సస్పెన్స్. నా ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు ఎలాంటి వడ్డానం తీసుకున్నావు, చూపించు అనేసి. మీరు కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాబట్టి మీకు కూడా చూపిద్దాము అనేసి ఇద్దరికి ఒకేసారి రివీల్ చేస్తున్నాను. ఇంకా చాలా వడ్డానాలు చూశాను. అండ్ నా ఫ్యామిలీలో ఉన్నారు కదా, మీకు కూడా పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా, సో మీరు కూడా చూడండి ఎలాంటి వడ్డానాలు తీసుకున్నాను. మీకు కూడా ఒక రిఫరెన్స్ వస్తుంది, ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి వడ్డానాలు వస్తున్నాయా, సో ఇలాంటి క్లియర్ ఫినిషింగ్ ఉందా, గోల్డ్లో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వడ్డానాలు ఉన్నాయా, అమ్మవారు ఉన్నాయా, లేకపోతే అష్టలక్ష్ములు ఉన్నాయా, లేకపోతే పచ్చలు కెంపులు ఉన్నాయా, గుత్తపూసలు ఉన్నాయా, అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా డైమండ్స్, అది స్టార్ట్ చేస్తే ఎక్కడ ఆగిపోతుందో కూడా ఎవరికీ తెలీదు. సో మీకు కొన్ని రిఫరెన్స్ కోసం అని చెప్పేసి వడ్డానం చూపిస్తున్నాను. దాని క్లారిటీ కూడా ఎలా ఉంది, ఫినిషింగ్ ఏంటి అని కూడా ఇస్తాను చూడండి. సో ఫస్ట్ది అయితే ఇదనమాట. ఇది పచ్చలు కెంపులు, ఫుల్ పచ్చలు కెంపులు ఉంది. అండ్ డైమండ్స్, అసలు ఈ డైమండ్స్ అయితే నాకు అసలు డౌట్, ఎవరు డైమండ్ కనిపెట్టారా బాబు అని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఆ ఫినిషింగ్ అసలు ఓ మై గాడ్ అనిపించింది. ఆ ఫినిషింగ్ చాలా బాగుంది. అంటే ఒక క్లియర్గా ఒక డైమండ్ ఇలా ఉంటుందా అని చెప్పేసి స్టార్టింగ్ టు ఎండింగ్ దాని ప్రాసెస్ ఎలా ఉండిద్దో అలాగా ఈ వడ్డానంలో మొత్తం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ఆ ఫినిషింగ్ కానీ లేకపోతే దాని కట్టింగ్, అసలు ఆ కటింగ్, డైమండ్ కటింగ్ అయితే నిజంగా నేను చాలాసార్లు అడిగాను, అసలు ఎవరండి చేయించింది కటింగ్ ఇంత బాగా చేశారు అని చెప్పేసి. అండ్ దీనికి తోడు కింద గోల్డ్ బాల్స్, అసలైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అంటే ఇది మరీ కంప్లీట్ డైమండ్ లైక్ ఆ కోటింగ్ బాల్స్ అయితే కాదు, అండ్ గోల్డ్ కోటింగ్ బాల్స్ అయితే కాదు, కొంచెం సిల్వర్ కాంబినేషన్ బాల్స్ ఉన్నాయి. అండ్ నచ్చంది ఏంటి అని అంటే గ్రీన్ స్టోన్. నేను చాలా మందికి చూశాను, అన్ని వడ్డానంలో గ్రీన్ స్టోనే ఉన్నాయి, బట్ చేంజెస్ ఉంటే బాగుండు. మీకు ఒక సీక్రెట్ ఉంది, ఈ వడ్డానంలో చెప్పేస్తాను అది కూడా. అండ్ ఇది అమ్మవారివి. అసలు ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా చూస్తే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఉంటుంది అనమాట. అంటే చాలా మనకు తెలిసినంత వరకు అమ్మవార్లు అనేది చాలా అవతారాల్లో ఉన్నాయి. సో అవన్నీ ఒకే వడ్డానంలో చూపించారు అని చెప్పేసి నాకు ఇది అనిపించింది. కాకపోతే ఇక్కడ స్టోన్స్ ఎక్కువ హైలైట్ అయ్యాయి, గోల్డ్ తక్కువ కనిపిస్తుంది. నాకు గోల్డ్ ఎక్కువ కనిపించాలి, స్టోన్స్ అండ్ పచ్చలు కెంపులు అనేది తక్కువగా ఉండాలి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ఈ వడ్డానానికి కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. అంటే నాకు స్టోన్స్ ఎక్కువ అయితే మనం హైలైట్ అవ్వలేము. సో అంటే నేను తీసుకున్న శారీకి నాకు గోల్డ్ ఎక్కువ కావాలి అనేసి నేను అనుకొని అలాంటి వడ్డానం నేను చూశాను. అండ్ ఇది కూడా ఒకటి బాగుంది, బట్ మేబీ అంటే నా పెళ్లి శారీకి ఇలాంటిది బాగోదు అనేసి నేను అవాయిడ్ కంప్లీట్ చేశాను అనమాట. సో బట్ మీకైతే చూడండి, మేబీ దీనికి తగ్గట్టు శారీ తీసుకుంటారు కొంతమంది. సో నేనైతే ఎంగేజ్మెంట్కి అలానే స్టార్ట్ చేశాను. అండ్ ఇది ఇంకొక డైమండ్స్. అసలు ఈ డైమండ్స్ ఎవడు కనిపెట్టాడు, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇది ఆగదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ ప్రతి డైమండ్స్లో నేను చూసిన వాటిల్లో ప్రతి దాంట్లో గ్రీన్ స్టోన్, అసలు ఎందుకు ఆ గ్రీన్ స్టోన్ అని అనిపించింది. కానీ ఒక్కటి మైనస్ ఏంటంటే ఆ గ్రీన్ స్టోన్ ప్లేస్లో లైక్ స్టోన్స్ చేంజ్ చేసేవి ఆప్షన్స్ ఉంటే బాగుండు. సో అప్పుడు మనం 4-5 స్టోన్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది ఒక్క సెల్ఫిష్నెస్ అనిపించింది. ఎందుకంటే నేను హారం వాటిల్లో చూశాను, బట్ వడ్డానంలో లేదు అన్నారనమాట. ఇంకా గుత్తపూసలు, అసలు ఈ గుత్తపూసలు అయితే నేను నా ఫ్రెండ్ పెళ్ళికి ఆ హారంలా వేసుకున్నాను, బట్ వడ్డానం అనేది నేను ఇప్పుడే చూశాను అనమాట. లైక్ ఆ గుత్తపూసల్లో కూడా ఇలా వస్తున్నాయా అని చెప్పేసి. ఇది కంప్లీట్ లైక్ నెమ్మలి నాట్యం ఆడితే ఎలా ఉంటుంది దాన్ని లైక్ అవంతా క్లియర్గా అర్థమైపోతుంది. లైక్ మిడిల్ అయితే అసలు అమ్మ నెమ్మలి డ్యాన్స్ వేస్తున్నట్టే నాకు కనిపిస్తుంది. ఇంకా అసలు ఆ గుత్తపూసలు అయితే చాలా హైలైట్. దానికి తోడు గ్రీన్ బీట్స్, ఆ గుత్తపూసలు గ్రీన్ బీట్స్ అనేది ఇంకా బాగుంది. సో అది కూడా బాగుంది, బట్ పచ్చలు కెంపులు అనేది చాలా తక్కువ. అండ్ ఇది కొంచెం గోల్డ్ ఎక్కువగా ఉంది, అంటే లైక్ కళ్ళకి బాగా కొడుతుంది. సో అందుకనేసి ఇది కూడా నేను కొంచెం అవాయిడ్ చేశాను. బట్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, అంటే సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఇంకొకటి కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పారు, బట్ నేను కాస్ట్ రివీల్ చేయకూడదు, అది
సస్పెన్స్ అనమాట మీకు కూడా. కానీ మీకు ఏ వడ్డానం నచ్చిందో బట్ కమెంట్ చేయండి. అంటే అప్పుడు నాకు కూడా తెలుస్తుంది లైక్ ఇలాంటి వడ్డానం నా ఫ్యామిలీకి నచ్చుతుంది, సో ఇలాంటి ఇంకా చెయ్యాలి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు అది మాత్రం మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సో ప్లీజ్ డూ దట్. నాకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా నేను ఎక్కువ కలెక్షన్ చూపించాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ ఈ గుత్త పూసలు అయితే చాలా బాగుంది. అంటే నాకు డిఫరెంట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే. హారం అలాంటి వాటిల్లో అయితే ఓకే ఎక్కడా ఉండిద్ది అని చెప్పేసి, కానీ ఇది ఓకే బట్ బాగుంది. కానీ నాకు ఇంత వద్దు, ఇంకొంచెం తగ్గియాలి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఇది కూడా గుత్తపూసలు, బట్ ఇదేంటి అని అంటే డిఫరెంట్. అండ్ ఈ కోటింగ్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం అమ్మవారు అనమాట. నేను ఇలా చాలా వడ్డానాలు ట్రై చేశాను. ఇది వడ్డానం ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి, బట్ నేను తీసుకున్నానో లేదో కూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఇది నాకు ఎక్కువ హెవీ అనిపిస్తుంది. నాకు అంత హెవీ అవసరం లేదు అని నేను అనుకున్నాను. అండ్ ఇంత కాస్ట్ నా బడ్జెట్ కూడా కాదు. నా బడ్జెట్కి తగ్గట్టు నాకు నచ్చినట్టు నేను తీసుకోవాలి అనుకున్నాను. అందుకే నేను ఇలా వడ్డానం ఇది కంప్లీట్ అవాయిడ్ చేశాను. బట్ మీకు కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది. లైక్ మేబీ మంచిగా ఒక గ్రీన్ కలర్ శారీ, పట్టు శారీ వేసుకొని ఇలాంటి వడ్డానాలు పెట్టుకుంటే అమ్మవారే మన కళ్ళ ముందు వచ్చినట్టు అని అనిపించింది. కానీ ఈ వడ్డానం చూస్తే నాకు హెవీ అనిపించింది, అందుకే నేను దీన్ని కొంచెం పక్కన పెట్టాను. కానీ ఇది కూడా చాలా బాగుంది. మేబీ కొంతమందికి వడ్డానం కూడా సూట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా నేను తీసుకున్న వడ్డానం అయితే నాకు గోల్డ్ ఎక్కువ కావాలి అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో ఇదే తీసుకున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.